సీనియర్ సిటిజన్ సమాజ అభివృద్ధిలో వారి కృషి ఎనలేనిది. వారు వయసులో వివిధ రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవటం పిల్లల బాధ్యత. వయోవృద్ధుల పట్ల గౌరవం చూపటం సమాజం మరియు పాలకుల ప్రధాన కర్తవ్యంగా ఉండాలని తేదీ 14 డిసెంబర్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ కమిషనర్ జీహెచ్ఎంసీ డాక్టర్ తిప్పారి ఏదయ్య గారు కాలనీలో రోడ్స్, డ్రైనేజ్, తాగునీరు, ఎలక్ట్రిసిటీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్కు సహకరిస్తున్నామని, బస్తీ దవాఖానాలో స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నామని, ఇంకా అదనపు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. సంకపల్లి సుధీర్ రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్, మున్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ సర్కిల్ ఆసరా సంఘాల అధ్యక్షులు పార్టీ యాదిరెడ్డి, కార్యదర్శి హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు యాదగిరి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మోహనాచారి గారు, మరి నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు సుధీర్ రెడ్డి గారు, డాక్టర్ గారు, మరి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా నాతో పాటు చేసిన నా డీసీ గారు యాదయ్య గారు, ఈ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేయాలి. వాస్తవంగా మీరందరూ సపోర్ట్ చేయబట్టే 5 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇచ్చారు. మీరందరూ కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయాలు పూర్తిగా తెలుసు. స్పెషల్ గా మీరు సీనియర్ సిటిజన్స్ గా ఒక కాలనీలో ఉన్నా లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నా మీరు చెప్తే మీ మాటను గౌరవించి ఏది మంచో ఏది చెడో పూర్తిగా ఆలోచించి చెప్పగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. మీరు చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకని మేము ఎక్కడ కూడా తక్కువ అని కాదు, ఖచ్చితంగా మీరు ఇంత మంచి కార్యక్రమం పెట్టుకొని హయత్ నగర్ సర్కిల్లో సీనియర్ సిటిజన్స్ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు, మేము మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించినందుకు మీరు అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఇప్పుడే సురేందర్ వెళ్ళిపోయారు. ఈ బాక్స్ డ్రైన్ అందరూ చిన్న పని, అది సురేందర్ లెవెల్ అయిపోతే ఒకవేళ ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నేను జోనల్ కమిషనర్ కానీ ఇక్కడ అధికారులకు కానీ చెప్పి ఈ సమస్య కాదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నేను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అయినాక ఇక్కడ నాగోల్ నుంచి రింగ్ రోడ్ వరకు ఒక కొత్త రోడ్డు ప్రపోజల్ పెట్టాం. 4 లైన్ల రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తోటి. అది ఇంకా శాంక్షన్ కాలేదు, ప్రాసెస్ లో ఉంది, అది ప్రయత్నం చేస్తున్నాం. అది అయితే ఈ రోడ్డు నాగోల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు బ్రహ్మాండంగా 4 లైన్ల రోడ్ అయింది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఆ రోజే 100 ఫీట్ల రోడ్డుగా పెట్టారు. కొన్ని ఇబ్బందులతోటి చేయలేకపోయారు. మేము మళ్ళా, నాకు తెలుసు ఈ ప్రాంతం విపరీతంగా రద్దీ పెరిగింది, బాగా ఇబ్బందులు అవుతున్నాయన్న ఉద్దేశంతో ఈ రోడ్డు కానీ పక్కన కేబీఆర్ పార్క్ నుంచి పెద్దంబర్పేట వరకు వయా గుంటూరుగా అదొక రోడ్డు కూడా పెట్టాం. ఇంకొకటి ఆనంద్ నగర్ చౌరస్తా నుంచి మరి సుష్మా థియేటర్ వరకు విజయవాడ హైవేకు కూడా ఒక లింక్ రోడ్ ప్రపోజల్ పెట్టాము. 4 రోడ్లు ప్రాసెస్ లో ఉన్నాయి, శాంక్షన్ అయినాక చెప్దాం అనుకున్నాం. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతంలో రోడ్ల సమస్యను ఎప్పటికప్పుడు మాకు తెలుసు బాగా. మరి ఇక్కడ ఇప్పుడే నర్సన్న చెప్పాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరుంటారో తెలియదు, మా మంజుల గారు మహిళగా ఒక ప్రెసిడెంట్ పెట్టాము. ఆమె ఎప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఆమెకు ఒక ఫోన్ చేయండి, మమ్మల్ని ఏడున్నా పట్టుకొని ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తుంది. ఆ పని అయిపోయే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తుందని